హలో ఆస్పిరెంట్స్, నిన్న మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ అనేది మీకు కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఆ కాన్సెప్ట్ రిలేటెడ్గా మనం ఈరోజు ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేసాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773? కింది ఇచ్చిన వాక్యాల్లో రెగ్యులేటింగ్ యాక్ట్ 1773కి రిలేటెడ్గా ఏ వాక్యాలు అనేవి కరెక్ట్ అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. స్టేట్మెంట్స్ చూస్తే ప్రొవిన్షియల్ కోర్టు నుంచి వచ్చిన అప్పీళ్లు సుప్రీంకోర్టు విచారించేది. హైడ్, చాంబర్లిన్, బార్వెల్ సుప్రీంకోర్టులో ఇతర 3 జడ్జిలుగా నియమించబడ్డారు. కేంద్రీకృత పాలనకు పునాది వేసింది ఈ చట్టం. గవర్నర్ జనరల్కి సహాయంగా 4 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలి అనేది ఏర్పాటైందని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే నిన్నటి క్లాస్ని ఒకసారి రివైజ్ చేసుకుని ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈరోజు మనం మన క్వశ్చన్ ఆఫ్ ది డేలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ది డే ఏంటి అంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వార్స్ ఈజ్ రిలేటెడ్ టు ద ట్రీటీ ఆఫ్ ఎక్సెలా-చాపెల్? అంటే కింద ఇచ్చిన యుద్ధాల్లో ఏ యుద్ధం అనేది మనకి ఎక్సెలా-చాపెల్ అనే సంధికి రిలేటెడ్గా ఉంది అని చెప్పేసి మనకి క్వశ్చన్ అడుగుతున్నారు. మరి మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ వార్, థర్డ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్, సెకండ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్. మరి మన కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ వార్. అసలు ఈ ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ అంటే ఏంటి అంటే, మన భారతదేశంలో బ్రిటిష్ వారికి అలాగే ఫ్రెంచ్ వారికి జరిగినటువంటి యుద్ధాలు మనము ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు అని చెప్పేసి పిలుస్తాం. ఏంటండి, మన భారతదేశంలో బ్రిటిష్ వారికి అలాగే ఫ్రెంచ్ వారికి మధ్య జరిగినటువంటి యుద్ధాలను మనము ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలుగా పిలుస్తాం. మరి ఇక్కడ మనము ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ యుద్ధం జరిగిన టైం పీరియడ్ వచ్చేసి 1746 నుంచి 1748 ఈ టైం పీరియడ్ మధ్యలో జరిగిందనమాట. అయితే ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, ఆస్ట్రియాలో జరిగినటువంటి వారసత్వపు యుద్ధం. ఆస్ట్రియాలో జరిగినటువంటి వారసత్వ యుద్ధం అనేది మన భారతదేశంలో ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధంగా మారిందనమాట. ఎలా అంటే, ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో బ్రిటిష్ వారు ఒకవైపు నుంచి ఫ్రెంచ్ వారు ఒకవైపు నుంచి కూడా యుద్ధం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ యుద్ధ వార్త విన్నటువంటి మన భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు డైరెక్ట్గా ఆస్ట్రియా వారసత్వపు యుద్ధం అనే పేరుతో కాకుండా ఆ టైంలో కర్ణాటక రీజియన్లో వారసత్వపు యుద్ధం అనేది జరుగుతుంది. సో ఆ వారసత్వ యుద్ధంలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కర్ణాటక వారసత్వపు యుద్ధాన్ని ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధంగా వీళ్ళు చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడండి ఇది? కర్ణాటిక్ వారసత్వపు యుద్ధం. సో అయితే వీళ్ళు బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు ఈ కర్ణాటిక్ వారసత్వ యుద్ధంలో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఒకసారి మనం క్లియర్ కట్గా చూద్దాం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఆ టైంలో ఉన్నటువంటి ఒక కర్ణాటక రీజియన్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏపీ రీజియన్ ఉంది, ఇక్కడ తమిళనాడు రీజియన్ ఉంది అనుకుందాం. ఇక్కడ ఈ రెండింటిని కలుపుతున్నటువంటి రీజియన్ మనం ఏమన్నామంటే మద్రాస్ ప్రెసిడెన్సీ అని చెప్పాం. ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో సౌత్ ఏపీని టచ్ చేస్తూ తమిళనాడు కనెక్ట్ అయి ఉన్నటువంటి రీజియన్ ఏది అంటే అదే కర్ణాటక రీజియన్ అనమాట. సో ఈ కర్ణాటక రీజియన్కి సంబంధించిన యుద్ధమే ఈ యుద్ధం అనమాట. ఇక్కడ కర్ణాటిక్ అనే వర్డ్ని ఫస్ట్ టైం యూజ్ చేసింది ఎవరు అంటే యూరోపియన్స్. కర్ణాటిక్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా యూజ్ చేసింది ఎవరు అంటే యూరోపియన్స్ అనమాట. సో ఇలాంటి కర్ణాటిక్ అనే రీజియన్ని ఒకసారి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ఈ కర్ణాటిక్ రీజియన్ ఏదైతే ఉందో ఈ కర్ణాటిక్ రీజియన్ని సాదత్ ఖాన్ అనే ఒక ఆయన మొఘలుల అండర్లో ఉంటూ కర్ణాటక రీజియన్ని రూల్ చేయడం అనేది జరిగింది. అయితే 1707లో ఎప్పుడైతే ఔరంగజేబ్ ఆయన చనిపోతారో
ఆయన చనిపోయిన తర్వాత సాదత్ ఖాన్ ఈ కర్ణాటక రీజియన్లో ఫ్రీడమ్ అనౌన్స్ చేసుకుంటాడు. అంటే స్వతంత్ర పాలన అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అందుకని చెప్పేసి సాదత్ ఖాన్ని స్వతంత్ర కర్ణాటక రాజ్య స్థాపకుడు అని చెప్పేసి పిలుస్తారన్నమాట. ఎవరినండి? సాదత్ ఖాన్ని స్వతంత్ర కర్ణాటక రాజ్య స్థాపకుడు అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారంటే 1707లో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఈ కర్ణాటక అనే ప్రాంతంలో ఈయన స్వాతంత్రం ప్రకటించుకొని స్వతంత్ర రాజ్య పాలన స్టార్ట్ చేశాడు కాబట్టి ఈయన్ని స్వతంత్ర కర్ణాటక రాజ్య స్థాపకుడు అని చెప్పేసి పిలుస్తారనమాట. ఈయన తర్వాత కర్ణాటకను రూల్ చేసింది ఎవరు అంటే దోస్త్ అలీ. సో దోస్త్ అలీ కోసం మాట్లాడుకున్నప్పుడు మనం ముగ్గురు వ్యక్తులను గుర్తు చేసుకోవాలి. ఎవరు అంటే వీళ్ళకు అంటే దోస్త్ అలీ కొడుకు సఫ్దర్ అలీ, అలాగే దోస్త్ అలీ అల్లుడు చందా సాహెబ్, అలాగే దోస్త్ అలీ యొక్క అనుచరుడు అన్వరుద్దీన్. సో ఇలా దోస్త్ అలీ కోసం మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు ముగ్గురిని ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి దోస్త్ అలీ పరిపాలనా కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే 1742లో ఒక ఇంపార్టెంట్ యుద్ధం జరుగుతుంది. అదే ఏంటి అంటే దామల చెరువు యుద్ధం అన్నమాట. సో ఈ యుద్ధం అనేది ఎవరెవరికి మధ్య జరుగుతుంది అంటే మరాఠా మూడవ పేష్వా అయినటువంటి బాలాజీ బాజీరావు అలాగే తంజావూరుకు చెందినటువంటి ఒక రాజు ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా ఒక గ్రూప్ అవుతారు. అలాగే ఇక్కడ కర్ణాటక ప్రాంతం నుంచి దోస్త్ అలీ, అతని అల్లుడు చందా సాహెబ్, అలాగే ఫ్రెంచ్ గవర్నర్ డ్యూమస్, ఇక్కడ వీళ్ళ ముగ్గురు కూడా ఒక గ్రూప్ అవుతారు అన్నమాట. సో ఇటు పక్క నుంచి ఈ గ్రూపు కూడా 1742లో దామల చెరువు అనే యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారు. ఈ యుద్ధ ఫలితం ఏమవుతుందంటే దోస్త్ అలీ ఏమవుతాడంటే ఈ యుద్ధంలో మరణిస్తాడనమాట. సో దోస్త్ అలీ ఎప్పుడైతే మరణించాడో అప్పుడు ఈ కర్ణాటక రీజియన్లో ప్రధానమైనటువంటి ఒక సమస్య అనేది వస్తుంది. ఇప్పుడు దోస్త్ అలీ చనిపోయిన తర్వాత కర్ణాటక రీజియన్ని ఎవరు రూల్ చేయాలి? ఒక పక్క రూల్ చేయడానికి చందా సాహెబ్ రెడీ అవుతాడు, ఇంకో పక్క అన్వరుద్దీన్ కూడా రెడీ అవుతాడు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరికీ మధ్య ఈ కర్ణాటక రీజియన్ రూల్ చేయడం కోసం ఒక వారసత్వ యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా కర్ణాటకలో ఉన్నటువంటి వారసత్వ యుద్ధం అనేది ఆంగ్లో కర్ణాటక యుద్ధంగా ఎలా చేంజ్ అయినది ఇప్పుడు చూద్దాం అన్నమాట. సో ఇక్కడ కర్ణాటక వారసత్వ యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యింది ఎవరు? చందా సాహెబ్, అన్వరుద్దీన్. ఇక్కడ చందా సాహెబ్ ఎప్పుడైతే కర్ణాటక రీజియన్కి పాలకుడు అవ్వాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడో అదే టైంలో అన్వరుద్దీన్ ఏం చేస్తాడంటే హైదరాబాద్ నిజాం ఎవరు ఉంటారంటే ఆ టైంలో నిజాం ఉల్ ముల్క్ అనమాట. నిజాం ఉల్ ముల్క్. సో ఈ నిజాం ఉల్ ముల్క్ సహాయం తీసుకొని ఈ కర్ణాటక రీజియన్కి అన్వరుద్దీన్ పాలకుడిగా ప్రకటించుకుంటాడు. దీంతో చందా సాహెబ్కి ఏమవుతుందంటే అన్వరుద్దీన్ పైన కోపం వచ్చి ఈయనపైన యుద్ధం ప్రకటిస్తాడు. మరి ఈ యుద్ధంలో ఏమవుతుంది? ఈ రీజియన్లో ఉన్నటువంటి బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు ఏం చేస్తారంటే ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. నార్మల్గా ఇన్వాల్వ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అక్కడ ఆస్ట్రియా వారసత్వ యుద్ధము మెయిన్ రీజను. సెకండ్ థింగ్, వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అపోజిషన్ కానీ ఓడిపోతే వీళ్ళకి ఈ రీజియన్లో వ్యాపారం చేసుకోవడానికి మోనోపాలీ రైట్స్ అనేవి దొరుకుతాయని చెప్పేసి వీళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఎవరెవరు? బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు. సో ఇక్కడ చందా సాహెబ్కి సహాయంగా ఎవరంటే ఫ్రెంచ్ వారు వస్తారు. ఇక్కడ అన్వరుద్దీన్కి సహాయంగా బ్రిటిష్ వారు వస్తారు. ఈ టైంలో అంటే ఇలాంటి యుద్ధ వాతావరణం ఉండే టైంలో ఇక్కడ బ్రిటిష్ గవర్నర్గా ఉన్నటువంటి బార్నెట్ అనే వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఇక్కడ ఫ్రెంచ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక నౌకా స్థావరం పైన
ఏం చేస్తారంటే అటాక్ చేస్తారనమాట. సో ఎప్పుడైతే ఇలా అటాక్ చేశాడో ఇక్కడ ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు ఉంటారంటే డూప్లే ఉంటారు. సో ఈ డూప్లే నేను ఒక్కడిని బ్రిటిష్ గవర్నమెంట్ పైన ఫైట్ చేయాలంటే కొంచెం కష్టం అని చెప్పేసి ఈయన మారిషస్లో ఉన్నటువంటి ఫ్రెంచ్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో కెప్టెన్ బోర్డే, ఈయన్నే మనము బోర్డు లాయిస్ అని చెప్పేస్తాం, బోర్డు నాయిస్ అని చెప్పేసి కూడా పిలుస్తాం అన్నమాట. ఈయన ఎక్కడ గవర్నర్గా ఉన్నారో మారిషస్లో ఫ్రెంచ్ గవర్నర్గా ఉన్నారనమాట ఈయన. సో డూప్లే ఇప్పుడు ఇక్కడ బార్నెట్ అయిన ఆయన ఫ్రెంచ్ నౌకాస్థావరం పైన ఎప్పుడైతే అటాక్ చేశాడో ఇక్కడ ఉన్నటువంటి డూప్లే మారిషస్లో ఉన్నటువంటి ఫ్రెంచ్ గవర్నర్ బోర్డేని పిలిపించుకొని వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తారు అంటే 1746లో చూడండి ఈ రీజియన్లో బ్రిటిష్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మెయిన్ ట్రేడింగ్ పోస్ట్ ఏది మద్రాస్. సో ఈ మద్రాస్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఆక్యుపై చేస్తారనమాట. సో ఎప్పుడైతే మద్రాస్ని ఆక్యుపై చేశారో 1746లో మద్రాస్ని ఆక్యుపై చేశారో, ఆక్యుపై చేసిన తర్వాత డూప్లే బోర్డే అండర్లో ఈ మద్రాస్ అనేది ఉంచేసి ఆయన కొంచెం రిలాక్స్ అవుతాడు. సో ఈ విషయాన్ని గమనించినటువంటి బ్రిటిష్ వారు ఈ టైంలో ఇక్కడ ఎవరంటే మోర్సే అనే ఆయన గవర్నర్గా ఉంటాడు మద్రాసులో. వీళ్ళు ఏం చేస్తారంటే బ్రిటిష్ వారు బోర్డేకి కొంత లంచం ఇచ్చేసి ఆయన కొనేసి ఆయన దగ్గర ఉన్నటువంటి మద్రాసును వీళ్ళు మళ్ళీ తీసుకుంటారు. తీసుకొని బోర్డేని మారిషస్ పంపించేస్తారు. పంపించిన తర్వాత ఏమవుతుంది, ఈయన డూప్లే మరి అంత సింపుల్ పర్సన్ ఏం కాదు. ఈయన సింగిల్గా ఏం చేస్తారంటే అప్పుడు మద్రాస్ని మళ్ళీ ఆక్యుపై చేయడం జరుగుతుందన్నమాట. మద్రాస్ని ఎప్పుడైతే ఆక్యుపై చేశాడో ఈ మోర్సే అనే ఆయన అన్వరుద్దీన్ దగ్గరికి వెళ్తాడు. ఏమండి ఈయన రెండోసారి కూడా మద్రాస్ని డూప్లే లాగేసుకున్నాడు, మీరు మాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి మోర్సే అని ఆయన ఇక్కడ అన్వరుద్దీన్ కలిస్తే అన్వరుద్దీన్ కొంత సైన్యాన్ని డూప్లే పైకి పంపించి ఫ్రెంచ్ వారి పైన యుద్ధాన్ని ప్రకటిస్తారనమాట. ఆ యుద్ధం జరిగిన ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఎప్పుడైతే మోర్సే అన్వరుద్దీన్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతాడో అన్వరుద్దీన్ మహఫజ్ ఖాన్ అనే అండర్లో, మహఫజ్ ఖాన్ అనే వ్యక్తి అండర్లో ఒక 10,000 మంది సైన్యాన్ని ఇచ్చి ఏంటి ఫ్రెంచ్ వారి పైకి యుద్ధానికి పంపిస్తారన్నమాట. మరి ఫ్రెంచ్ వారి నుంచి డూప్లే ఏం చేస్తారంటే కెప్టెన్ ప్యారడైజ్ అండర్లో ఒక 500 మంది సైన్యాన్ని ఇచ్చి ఈయన యుద్ధానికి పంపిస్తాడు. సో వీళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు యుద్ధరంగం అనేది స్టార్ట్ అయిపోయింది. మరి వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకోవాలంటే ఒక విశాలమైనటువంటి ప్లేస్ కావాలి కాబట్టి ఒక విశాలమైన ప్లేస్ కోసం వెతుకుతున్నప్పుడు వీళ్ళకి ఒక నది దొరుకుతుంది అనమాట. ఆ నది పేరు ఏంటి అంటే అడయార్ నది. అడయార్ నది లేదా దీనికి ఇంకో పేరు ఏంటంటే సెయింట్ థామ్ అనే నది, సెయింట్ థామ్ అనే నది. సో ఇప్పుడు ఈ నది ఒడ్డున 1746లో ఈ రెండు వర్గాలు కూడా అడయార్ అనే యుద్ధం చేసుకుంటాయి. అంటే ఈ నది ఒడ్డున జరుపుకున్నాయి కాబట్టి ఈ యుద్ధానికి పేరు ఏంటంటే అడయార్ యుద్ధం. దీన్నే కొన్నిసార్లు సెయింట్ థామ్ యుద్ధం అని కూడా అంటాం. మరి ఈ యుద్ధానికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, సో ఇలా మనకి 1746లో జరిగినటువంటి అడయార్ యుద్ధానికి ఉన్నటువంటి ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, మన ఆధునిక భారతదేశ చరిత్రలో స్వదేశీ పాలకులకు విదేశీ పాలకులకు జరిగినటువంటి మొట్టమొదటి యుద్ధంగా మనం అడయార్ యుద్ధాన్ని చెప్పుకుంటాం. దీన్నే మనం సెయింట్ థామ్ యుద్ధం అని కూడా పిలుస్తాం అన్నమాట. అయితే ఇక్కడ 10,000 మందితో వచ్చినటువంటి అన్వరుద్దీన్ సైన్యం అనేది షాకింగ్గా ఏమవుతుందంటే, ఇక్కడ 500 మంది సైన్యంతో వచ్చినటువంటి డూప్లే సైన్యంతో అంటే ఫ్రెంచ్ గవర్నమెంట్ సైన్యంతో ఓడిపోతారనమాట. అంటే ఈ అడయార్ యుద్ధంలో ఏం జరుగుతుంది, ఫ్రెంచ్ వాళ్ళు విజయం సాధించడం జరుగుతుంది. ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేస్తారంటే విజయం సాధించడం జరుగుతుంది. దీంతో మద్రాస్ అనేది ఎవరి అండర్లో ఉండిపోతుంది, మద్రాస్ అనేది ఫ్రెంచ్ వాళ్ళ అండర్లో ఉండిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో 1748లో మనకి అక్కడ యూరోప్లోని ఆస్ట్రియాలో వారసత్వ యుద్ధం జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ 1748లో ఆస్ట్రియాలో జరుగుతున్న వారసత్వ యుద్ధం అనేది ట్రీటీ ఆఫ్ ఎక్స్లా చాపెల్లే అని చెప్పేసి
ఒక సంధి ఉంటుంది కదా, ఈ సంధి ద్వారా అక్కడ ఆస్ట్రియాలో వారసత్వ యుద్ధం అనేది ఆగిపోతుంది. దాని ద్వారా మన ఇండియాలో జరుగుతున్నటువంటి ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ కూడా టెంపరీగా ఆగిపోవడం జరుగుతుంది. అసలు ఆంగ్లో కర్ణాటిక్ వార్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, భారతదేశంలో బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి జరుగుతున్నటువంటి యుద్ధాలు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. మరి అక్కడ యూరోప్లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అనేది ఎప్పుడైతే ఆగిపోయిందో ఇండియాలో ఆటోమేటిక్గా ఆంగ్లో కర్ణాటిక్ వార్ అనేది కూడా ఆగిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ ఆంగ్లో కర్ణాటిక్ వార్లో మెయిన్ బేస్ పాయింట్ ఏంటి, కర్ణాటక రీజియన్లో జరుగుతున్నటువంటి వారసత్వ యుద్ధం. కానీ ఇక్కడ వారసత్వపు యుద్ధానికి సంబంధించి ఎలాంటి డెసిసివ్ కన్క్లూజన్ అనేది రాదు. ఇక్కడ ఓన్లీ బ్రిటిష్ గవర్నమెంట్, బ్రిటిష్ పవర్స్, ఫ్రెంచ్ పవర్స్ ఎప్పుడైతే ఆగిపోతాయో ఇక్కడ ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ అనేది అలాగే ఆగిపోతుంది. కానీ ఇక్కడ కర్ణాటకకు సంబంధించి ఎవరు రూల్ చేయాలి అనేది ఇంకా పెండింగ్లోనే ఉండిపోతుంది. ఇది ఏమవుతుందంటే తర్వాత కాలంలో రెండో ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధానికి దారితీస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ ట్రీటీ ఆఫ్ ఎక్సెలా-చాపెల్ ద్వారా ఇక్కడ బ్రిటిష్ వారికి కానీ లేదంటే ఫ్రెంచ్ వారికి కానీ వచ్చిన బెనిఫిట్స్ ఏంటి అనేవి ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ 1748లో జరిగినటువంటి ట్రీటీ ఆఫ్ ఎక్సెలా-చాపెల్ ద్వారా ఇక్కడ బ్రిటిష్ వారు ఇండియాలో కోల్పోయినటువంటి మద్రాస్ అనే ప్లేస్ని తిరిగి పొందుతారు. ఎవరి దగ్గర నుంచి? ఫ్రెంచ్ వారి దగ్గర నుంచి. మరి ఫ్రెంచ్ వారు నార్త్ అమెరికాలో, ఎక్కడండి, నార్త్ అమెరికాలో లూయిస్బర్గ్ అనే ప్లేస్ని ఫ్రెంచ్ వారు పొందుతారన్నమాట. ఈ ఒప్పందం ద్వారా, ట్రీటీ ఆఫ్ ఎక్సెలా-చాపెల్ అనే ఒప్పందం ద్వారా బ్రిటిష్ వారు కోల్పోయిన మద్రాసుని తిరిగి పొందుతారు. ఫ్రెంచ్ వారు నార్త్ అమెరికాలో లూయిస్బర్గ్ లాంటి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ని వీళ్ళు పొందుతారనమాట. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్స్ ఏంటంటే, రెండు ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఇక్కడ ఎక్సెలా-చాపెల్ అనేది ఏదైతే ఉందో ఈ ఎక్సెలా-చాపెల్ అనేది మనకి ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఒక టౌన్ నేమ్ ఏంటి అంటే ఎక్సెలా-చాపెల్ అనమాట. సో ఆ టౌన్ నేమ్ నుంచి ఈ ట్రీటీకి ఈ నేమ్ పెట్టడం జరిగింది. అలాగే అంటే ఏంటి, ఎక్సెలా-చాపెల్ అనేది ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఒక టౌన్. తర్వాత ఈ యుద్ధ సమయంలో ఫ్రెంచ్ గవర్నర్గా ఎవరున్నారు? డూప్లే ఉన్నారు. సో ఇక్కడ ఈ డూప్లేకి ట్రాన్స్లేటర్గా ఎవరు ఉంటారంటే ఆనందరంగ పిల్లై ఉంటారు. ఆనందరంగ పిల్లై అంటే స్థానికులతో చర్చించడానికైనా అదర్ నేషన్స్ వారితో చర్చించడానికైనా సరే డూప్లేకి ట్రాన్స్లేటర్గా ఆనందరంగ పిల్లై అని ఆయన పనిచేయడం జరుగుతుంది. సో ఇది మనకేంటి అంటే ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ వార్కి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఫర్దర్ క్లాసెస్లో మనం సెకండ్ ఆంగ్లో కర్ణాటిక్ వారు, థర్డ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ కోసం కూడా నేర్చుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.